దేవుడు సంజ్ఞాదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి వైవస్వతుడు, యముడు, యమి అని సంతానం కలిగారు. భర్త నుంచి వెలువడే వేడిని భరించలేక కొంతకాలం పాటు భర్తకు దూరంగా ఉండాలని తన నీడకు ప్రాణం పోసింది. ఆ రూపానికి ఛాయ అని పేరు పెట్టి సంజ్ఞాదేవి భూలోకానికి వెళ్లి అశ్వరూపంలో యశస్విగా సంచరించసాగింది. తనకు కూడా సొంత బిడ్డలు కావాలనుకొని ఈ దేవుడు సావర్ణి అనే తో పాటు సవతి అనే కుమార్తెకి జన్మనిచ్చింది. కొంతకాలానికి సంజ్ఞాదేవి సంతానంపై సవతి తల్లి ప్రేమను చూపించసాగింది. అనుమానంతో సూర్యుడు గట్టిగా నిలదీయడంతో తాను సంజ్ఞను కాదని సంజ్ఞాదేవి వల్లే స్థానంలో ఇక్కడే ఉండిపోయిందని వివరించింది. దానితో సూర్యుడు సంజ్ఞాదేవిని వెతుక్కుంటూ వెళ్లి ఆమె గుర్రం రూపంలో ఉండడం గమనించి తాను కూడా మగ గుర్రం రూపం ధరించాడు. ఈ విధంగా వారికి అశ్విని దేవతలైన నాసత్యుడు, సూర్యుడు అనే కవలలతో పాటు ఉషా అనే కుమార్తె జన్మించింది.